నన్ను భాగస్వామ్యం చేసినందుకు మొట్టమొదటిగా ఈ యొక్క కమిటీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు సమాజం లోపల ఈ దేశం మొత్తం కూడా సంస్కృతి సాంప్రదాయాల మీద నిలబడి ఉన్నటువంటి ఈ సమాజం లోపల పాశ్చాత్య కల్చర్ తోటి మన యొక్క సంస్కృతి ధ్వంసమై మన యొక్క జనరేషన్ ఫ్యూచర్ జనరేషన్ అటువంటిది అనేక రకమైనటువంటి పక్కదారులో పట్టి ఈరోజు చూస్తున్నటువంటి ప్రతి చోట ఈ యొక్క నేరాలు ఘోరాలు అని జరగడానికి కారణం మన యొక్క సాంప్రదాయాలు మనము పాటించకపోవడం వల్లనే ఈ రకమైనటువంటి జరుగుతుంది. కాబట్టి ఇటువంటి సందర్భంలో కూడా పూనుకొని ఈ యొక్క శ్రీమద్ పూర్ణాచార్య ప్రభావం అనేటువంటి ఈ యొక్క పుస్తకాన్ని రచించి భావితరానికి అందించి భవిష్యత్తులో మన యొక్క జనరేషన్ ఎవరైతే ఉన్నారో వీటన్ని చదివి ఒక మంచి సాంప్రదాయాన్ని అలవర్చుకోవాలని చేసినటువంటి ఈ కృషికి నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. మనము ఈ యొక్క సాహిత్యాన్ని చాలా తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. కాబట్టి ఈ యొక్క సాహిత్యానికి చేసినటువంటి మా పెద్దలకు అభినందన తెలియజేస్తూ, ఇంత పూర్వమే రామచంద్రయ్య గారు ఏదైతే ప్రపోజల్ పెట్టారో గవర్నర్ ఎమ్మెల్యే గారు మన చిన్నారెడ్డి గారు ఉన్నారో వీరు కూడా ఈ యొక్క కపిలవారి లింగమూర్తి గారి గురించి మన జిల్లాలో ఒక ఆణిముత్యమైనటువంటి వ్యక్తి. వీరికి ఖచ్చితంగా మన జిల్లా స్థాయి నుంచి అందరం కూడా కృషి చేసి వారికి ఒక కేంద్ర స్థాయిలో అవార్డు వస్తేనే బాగుంటుందని నా యొక్క అభిప్రాయం. కాబట్టి అందరూ కూడా వారికి కృషి చేసి ఈ అవార్డును అందిస్తే బాగుంటుందని నేను తెలియజేస్తున్నాను. నాకు ఈ గ్రంథం గురించి అంతగా తెలియదు. సడన్గా మన పెద్దలు పిలిచారు, ఆ సందర్భంగా నేను వచ్చాను. కాబట్టి ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి ధన్యవాదాలు వేస్తున్నాను. జై